డే 9 ఆఫ్ వెయిట్ లాస్ ఫర్ న్యూ ఇయర్. సో ఫస్ట్ అయితే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నా 67.4. అమ్మయ్య నిన్నటి మీద తగ్గాను. ఐఎమ్ సో హ్యాపీ. హే గాయ్స్, వెల్కమ్ టు డే 9. సో డే 8న అంటే డే 8న సండే, సో డే 9న మండే. నిన్న ఏమైందంటే మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కజిన్స్ అందరం మీటప్లా పెట్టుకున్నాము. సో షుగర్ అయితే నేను అస్సలు ముట్టుకోలేదు, బికాజ్ నాకు తెలుసు షుగర్ కొంచెం తిన్నా, ఒక స్పూన్ తిన్నా, ఒక్క స్వీట్ తిన్నా, ఇట్ విల్ ట్రిగర్ మోర్ అండ్ మోర్ క్రేవింగ్స్ అండ్ ఇట్ విల్ ఎండ్ మీ అప్ ఇన్ ఈటింగ్ 10 స్వీట్స్ ఆర్ మోర్ దాన్ దట్, ఆర్ మొత్తం ఛాలెంజ్ బ్రేక్ అయిపోతుంది. ఐ నో దట్ వెరీ వెల్. సో నేనైతే షుగర్ తినలేదు. బట్ ఏమైందంటే నేను లైక్ మధ్యాహ్నం చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ డీప్ ఫ్రైడ్ అని తిన్నాను కదా. సో ఓవరాల్గా లైక్ నైట్ కల్లా ఒక 1600 క్యాలరీస్ అయ్యాయి. దట్స్ ఫైన్. కాకపోతే నాకు ఎందుకో తెలియదు గైస్, ఏదన్నా చీట్ డే రోజున, ఎక్కువ తిన్న రోజున ఇంక ఇంటికి వచ్చాక కూడా నాకు అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, ఇంకా తినాలి అన్నట్టు. లైక్ ఏమంటారు, అబ్సెసివ్ ఈటింగ్ మైండ్ సెట్ అనేది ట్రిగర్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఇంటికి వచ్చాక నేను ఐ స్టార్టెడ్ బింజింగ్ ఆన్ యూట్యూబ్ చూస్తూ 1600 ఎక్కువ కదా. సో ఐ న్యూ దట్ సరే రేపటి నుంచి ఇంకొద్దు అనుకున్న దాన్ని మళ్ళీ 1600 అయిపోయాక మళ్ళీ ఐ స్టార్టెడ్ ఈటింగ్ చెన్నా, రోస్టెడ్ చెన్నా ఉంటాయి కదా, ఉప్పు శనగలు అంటారు. సో అవి తిన్నాను, అది ప్యాకెట్ కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ సంథింగ్ స్వీట్ తినాలనిపించింది, మళ్ళీ రేజిన్స్ ఉన్నాయి. సో రేజిన్స్ ఒక 50 grams అలా తిన్నా. సో అంటే ఓకే, దోస్ ఆర్ హెల్దీ, ఐ డెంట్ ఈట్ సమ్ జంక్ ఆర్ సంథింగ్. బట్ ఒక బ్రెడ్ తిన్నాను, మళ్ళీ ఒక చీజ్ స్లైస్ తిన్నాను. సో ఇవన్నీ ఇవన్నీ చేసేసరికి మొత్తం కలిపి ఒక 2100 క్యాలరీస్ అలా అయిపోయాయి. 2000 అబోనే అయ్యాయి క్యాలరీస్. సో 1600తో అయిపోయేది కాస్త మళ్ళీ ఏంటి, ఎలాగో తినేసాను కదా అని ఒకటి తిన్నాను కదా అని ఒక డిసప్పాయింట్మెంట్ ఒకటి మైండ్లో, కాంప్లెక్స్ ఫీలింగ్స్ అన్నీ జనరేట్ అవుతాయి అనమాట ఆ టైంలో. సో ఎలాగో తినేసాను కదా, ఇంకొంచెం తినేద్దామని మళ్ళీ ఒక మైండ్ సెట్. సో వీటన్నిటిలో కొంచెం ఆ రీగ్రెట్తో సో ఇంకా ఎక్కువ తినేసాను. బేసిక్లీ 2000 క్యాలరీస్ తిన్నాను. సో కొంచెం మార్నింగ్ కూడా అదే మైండ్లో రన్ అవుతా ఉందన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాసేపు చేశాను ఇందాక కనెక్ట్ అయ్యి. సో ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే రెడీ అయ్యాను. ఆఫీస్కి వెళ్ళకపోయింటే అసలు రెడీ అయ్యేదాన్ని కాదేమో, మళ్ళీ కొంచెం లో ఫీలింగ్తో ప్రాబబ్లీ అసలు వీడియో కూడా చేసేదాన్ని కాదేమో, సంథింగ్. సో ఫైనల్లీ రెడీ అయితే అయ్యి ఆఫీస్కి వెళ్తున్నా. ఇప్పటివరకు నేను ఏం తినలేదు, ఒక బ్లాక్ టీ తాగాను, ఏం పెట్టుకోలేదు నోట్లో, బికాజ్ మైండ్లో అంతా అరే బ్రేక్ చేస్తాను ఇదే రన్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఓకే. 7 days ప్రాపర్గా చేశాను, 1 week సూపర్గా చేశాను, జిమ్కి వెళ్ళాను, ఎవ్రీథింగ్ లైక్ ఇన్ క్యాలరీస్ బడ్జెట్ తిన్నాను అండ్ హెల్దీగా తిన్నాను. నిన్న కూడా హెల్దీగా తిన్నాను, ఓన్లీ ఎక్సెప్ట్ ద చికెన్ ఫ్రై. కాకపోతే ఓవర్ బోర్డ్ అయిన క్యాలరీస్, జిమ్కి వెళ్ళలేదు. సో ఐఎమ్ కన్సిడరింగ్ దట్ యాజ్ అ రెస్ట్ డే, రీసెట్ డే లాగా ట్రీట్ చేసుకుంటున్నా. ఇట్ డింట్ బ్రేక్ మీ ఫ్రమ్ మై ఛాలెంజ్. సో రీసెట్ అయ్యాను అని ఫీల్ అయ్యి ఇవాళ కొంచెం స్ట్రిక్ట్గా చేద్దామని 2:30 వరకు 2:40 వరకు ఫుల్ ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. సో అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా, బికాజ్ ఇంకా నిన్నటిది కొంచెం ఇంకా ఫుడ్ ఉంది కడుపులో, ఇట్స్ జస్ట్ మెంటల్ హంగర్. సో అందుకనే ఐ కంట్రోల్ మై సెల్ఫ్. సో 2:40 అయింది టైమ్. సో ఇప్పుడు రెడీ అయిపోయాను కాబట్టి తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్తాను. సో ఇవాళ ఐమ్ గోయింగ్ టు కీప్ కార్బ్స్ లో, అంటే రోజు మిల్లెట్స్ తింటాను కదా, ఇవాళ మిల్లెట్స్ తినను. సో తినకుండా చూద్దాం ఏం తింటాను. ఇవాళ మెయిన్ డిష్ ఆఫ్ ద డే వచ్చి 4 eggs ఆనియన్తో సాటే చేసుకున్నా. సో ఓన్లీ ఉప్పు కారం ఉంది ఇందులో, ఇంకేం లేవు స్పైసెస్. కాకపోతే ఏమైందంటే ఇది నాకు ఎక్కువైపోయింది. సో ఓన్లీ 2 eggs తిన్నా ఇవాళ. నెక్స్ట్ 2 eggs రేపు తీసుకున్నా అనమాట. ఒక్కోసారి నేను పెద్ద ప్లాన్ చేసుకోను, బంచ్ ఆఫ్ ర్యాండమ్ థింగ్స్ ప్లేట్లో వేసుకొని తినేస్తాను ఇఫ్ నాకు ఫుడ్ రెడీగా లేకపోతే. సో జస్ట్ స్ప్రౌట్స్, ఇంకా కుకుంబర్, ఆనియన్, టొమాటో ఇవన్నీ ఒక సాలెడ్ లాగా వేసుకున్న సైడ్లో. సాలెడ్ డ్రెస్సింగ్ ఏమీ లేదు, జస్ట్ ఉప్పు కారం వేసాను. బట్ ఇంకా ఏదో మిస్సింగ్లా అనిపించింది. సో అప్పుడు కొంచెం కర్డ్ వేసాను అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి, ఇట్లా వెజిటబుల్ సాలెడ్ పైన కర్డ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది.
ప్రోటీన్ షేక్ జస్ట్ వే ప్రోటీన్, బనానా అండ్ వాటర్తో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సో దట్ జిమ్ నుంచి వచ్చాక తాగొచ్చు అని చెప్పి. హే గైస్, సో ఇగ్నోర్ మై వియర్డ్ హెయిర్ స్టైల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఈ మ్యాగీది లైక్ ఇంటికి వచ్చాను ఇందాకే. ఇంటికి వచ్చాక ఈ మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఇట్లా కొంచెం బ్రేక్ చేసుకొని ఒక ఫుల్ ఏమంటారు, ఒక ఫుల్ సర్వింగ్ ఆఫ్ వన్ చిన్న మ్యాగీ ప్యాకెట్ ఎంత ఉంటుంది 10 రూపీస్ది, అంత సర్వింగ్ తినేసాను. తర్వాత రియలైజ్ అయ్యా ఓ షిట్ అని. సో అది 400 క్యాలరీస్ అరౌండ్ ఉంటుంది, అది కూడా లాక్ చేయాలి. ఒకవైపు కొంచెమే కదా తిన్నాను, లాక్ చేయొద్దనే మైండ్ సెట్లో ఉన్నా. కాకపోతే ఇట్ ఈస్ 400 క్యాలరీస్ గైస్, ఐ హ్యావ్ టు లాగ్ ఇట్. లేకపోతే నిన్నట్లాగే తెలిసి కూడా 1200 అని కనిపిస్తున్నా 1700 1800 తినాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఐమ్ లాగింగ్ దిస్ నౌ. తర్వాత ఒక బనానా, ఒక ఆరెంజ్ తీసుకున్నా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, అంటే మీకు బాగా స్వీట్ టూత్ ఉంటే కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి 2 ఫ్రూట్స్ తినండి ఎవ్రీడే. మీ స్వీట్ క్రేవింగ్స్ ఎంత తగ్గుతాయో చూడండి మీరే. జిమ్ అయిపోయిన వెంటనే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రోటీన్ షేక్ తాగితే ఆ ఫీలింగే వేరబ్బా. ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ. బనానా అండ్ దిస్ ప్రోటీన్ పౌడర్ గోస్ రియలీ వెల్. ఇవాళ జిమ్లో అయితే 1 అవర్ డ్యాన్స్ చేసి ఇంకొక 45 మినిట్స్ జస్ట్ అలా స్లోగా ఎలిప్టికల్ చేశాను. అండ్ ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేశాను. అంతే తప్ప పెద్ద యాక్టివిటీ ఏం లేదు గైస్ డే అంతా. సో నిన్న లైక్ వేస్ట్ అయిపోయింది, యాక్టివిటీ లేదు అనే మైండ్లో ఉంది. బట్ కొంచెం నీరసంగా అనిపించింది ఎందుకో, సో ఇంతవరకే చేశాను. ఇదంతా అయిపోయాక మిడ్ నైట్ ఐ స్టార్టెడ్ క్రేవింగ్ ఫర్ మోర్ ఫుడ్. సో అప్పుడు ఈ బెండకాయ ఎయిర్ ఫ్రై చేసుకున్న 1 టేబుల్ స్పూన్ బేసన్తో. ఆ తర్వాత ఒక గోవా కూడా తిన్నా. చాలా భయపడ్డా ఎన్ని క్యాలరీస్ అయిపోయాయా అని చెప్పి. బట్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే జస్ట్ 1300 బిలోనే ఉన్నాయి క్యాలరీస్. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ నేను మిడ్ నైట్ స్నాకింగ్ చేసిన నా క్యాలరీస్ ఇంత తక్కువ ఉన్నాయి. బేండి అండ్ గోవా ఆర్ రియలీ లో ఇన్ క్యాలరీస్ గైస్. మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి ట్రై చేయండి ఇఫ్ యూ ఆర్ రియలీ క్రేవింగ్ ఫర్ ఫుడ్ ఇన్ ద మిడ్ నైట్. సో 10,000 స్టెప్స్ అయితే నడిచాను. నా స్టెప్ కౌంట్కి నా వర్కౌట్, నా ఎలిప్టికల్ వాకింగ్ ఇట్లాంటివన్నీ యాడ్ అవుతాయి. బట్ నేను స్టెప్ కౌంటే ఒక బెంచ్ మార్క్లో పెట్టుకుంటా, మినిమం 10K అని. వాట్ ఎవర్ వే ఐ కెన్ డూ 10K, ఐల్ బీ హ్యాపీ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ ఎవరికైనా యూజ్ అవుద్దంటే షేర్ చేయండి. ఆల్సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.